అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పేరు కనువిప్పు. రచించిన వారు ఆదుర్తి బాలాగారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. అను, త్వరగా రెడీ అవ్వు. ఊర్వశి థియేటర్లో నీ అభిమాన హీరో సినిమా వచ్చింది, వెళదాం. ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడిగా చెప్పులు వదులుతూ అన్నాడు ప్రశాంత్. భర్త వంక ఓసారి నిస్తేజంగా చూసింది అనుపమ. ఏమిటి అలా డల్గా ఉన్నావు? ఏమను, ఒంట్లో బాగోలేదా? దగ్గరగా వచ్చి ఆప్యాయంగా అడిగిన భర్తకి సమాధానం చెప్పకుండా టీ తయారు చేయడానికి వంటింట్లోకి నడిచింది అనుపమ. నీ పద్ధతి నాకేం నచ్చలేదు అను. మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కిలకిలా నవ్వవు, ఎందుకొచ్చిన జీవితం అన్నట్లు పరధ్యానంగా ఉంటావు. ఏ పని చేసినా యాంత్రికంగా చేస్తావు. ఒకవేళ నీకు నచ్చని పనులు నేనేమైనా చేస్తే ఆ సంగతి మొహం మీదే చెప్పే, మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. భార్య వెనకాలే వంటింట్లోకి వస్తూ అన్నాడు ప్రశాంత్. పద్ధతులు మార్చుకోగలరు, రూపాన్ని మార్చుకుని నన్ను మెప్పించగలరా? మనసులోనే అనుకుంది అనుపమ. మౌనం సమస్యల్ని పెంచుతుంది అను. నీ మనసులో ఏముందో తెలుసుకుని నీకిష్టమైనట్లు మసలడానికి నాకు మనసు భాష రాదు. నువ్వు పెదవి విప్పితే గాని నీ భాష నాకెలా తెలుస్తుంది? విసుగ్గా అన్నాడు ప్రశాంత్. మౌనానికి మాటలొచ్చి భావాలు బయటపడితే ప్రళయాలే సంభవిస్తాయి. భర్తకి టీ కప్పు అందిస్తూ అనుకుంది అనుపమ. అను, నువ్వు అలా డల్గా ఉంటే నాకేదోలా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మన మధ్య ఈ యాంత్రికత ఎందుకు? నువ్వెప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండడమే నాకు కావాల్సింది. అందుకు నన్నేం చెయ్యమంటావో చెప్పు, హ్యాపీగా చేస్తాను అంటున్న భర్త వంక ఓసారి చూసి తలదించుకుంది అనుపమ. అను, ఎందుకంత నిస్పృహ? త్వరగా రెడీ అవ్వు. సినిమా చూసి అట్నుంచి అటే హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం లాలనగా అన్నాడు ప్రశాంత్. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళి రండి, గొంతు పెగల్చుకుంటూ అన్నది అనుపమ. అదా సంగతి, అయితే సినిమా వద్దులే, ఇంట్లోనే కూర్చొని స్వీట్ నాప్కిన్స్ చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం. నా మొహానికి అదొక్కటే తక్కువ మనసులోనే అనుకుంటూ, నా కోసం మీరు సినిమా మానుకోవడం ఎందుకు? మీరు ఒక్కరే వెళ్ళి చూసి రండి అన్నది అనుపమ. పిచ్చి అను, నువ్వు పక్కన లేకుండా సినిమా ఎంజాయ్ చేయగలనా నేను? ఏం, ఎంతమంది మొగుళ్ళు పెళ్ళాం పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడం లేదు? అంతగా ఒక్కరూ వెళ్ళడానికి బోర్ అయితే ఏ ఫ్రెండ్నో వెంట పెట్టుకొని వెళ్ళండి. ఎవరో కొందరు అలా వెళితే వెళ్ళవచ్చునేమో, కానీ నాకు మాత్రం సినిమా అయినా షికారు అయినా నా భార్యతోటే. అసలు ఓ మాట చెప్పనా, ఈ సినిమా ప్రోగ్రాం పెట్టింది నీకోసమే. అలాంటప్పుడు ఇంకెవరితోనో సినిమాకి వెళ్ళడం ఏమిటి? నీకు ఏ కష్టం కలగకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉంచడం భర్తగా నా బాధ్యత కదా అన్నాడు ప్రశాంత్. భర్తకి తన మీదున్న ప్రేమకి ఒక్క క్షణం పొంగిపోయింది అనుపమ. దేవుడు నిజంగా చాలా టక్కరివాడు. కాకపోతే ఇంత మంచి మనసిచ్చిన తన భర్తకి మంచి రంగు రూపు ఇస్తే ఏం పోయింది ఆ దేవుడిని అనుకుంది. అనుపమకి భర్తతో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకు భర్త రూపమే కారణం. ప్రశాంత్ నల్లగా పొట్టిగా ఉంటాడు, పైగా బట్టతల. అనుపమ పచ్చటి పసిమి రంగులో చక్కటి సౌష్ఠవంతో బొమ్మలా ఉంటుంది. భర్తతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళాలంటే అందరూ తమ జంటను చూసి నవ్వుతారని ఆమె భయం. తన పక్కన భర్త నిలబడితే ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంది అనుపమ. ప్రశాంత్ తనకి తగిన జోడీ కాదని ఆమె నమ్మకం. అందుకే భర్తతో కలిసి ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వదు అనుపమ. అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెల తర్వాత పుట్టింది అనుపమ. ఆమె తండ్రి గవర్నమెంట్ ఆఫీస్లో ఓ గుమస్తా. తను సర్వీస్లో ఉండగానే 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు. రిటైర్ అయినాక వచ్చిన PF డబ్బులతో కొంత ఖర్చు చేసి 3వ పిల్ల పెళ్లి చేసి మిగిలిన డబ్బుతో ఊరి చివర చౌకగా ఉన్న స్థలం కొని 2 గదుల రేకలిల్లు వేయించాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు ఏ నెల కానెల ఇంటి అవసరాలకి, అల్లులని పిలిచి పండక్కి బట్టలు పెట్టడానికి, కూతుళ్ళ పురుళ్ళు పుణ్యాలకే చాలక ఇక్కడ అక్కడ అప్పులు చేయవలసి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పెళ్లి చేయడం ఆయనకి తలకు మించిన భారమే అయ్యింది. కదిలే కాలం ఎన్ని చిత్రాలు చేస్తుంది. అనుపమ దురదృష్టమో ఆమె తల్లిదండ్రుల అదృష్టమో కానీ వారికి దూరపు బంధువైన ప్రశాంత్ తలవని తలంపుగా అనుపమని చూడడం తటస్థించింది. వీళ్ళ ఇంటి పరిస్థితి చూసి కానీ కట్నం లేకుండా అనుపమని చేసుకుంటానని ముందుకొచ్చాడు.
అనుపమ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. గంతకు తగ్గ బొంతలాంటి సంబంధమైనా చెయ్యగలమా అనుకున్న వారికి బ్యాంక్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటానడమే గొప్ప వరం అనిపించింది. అతడి గురించి కూతురి అభిప్రాయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు వారికి. ఫలితంగా అనుపమ పెళ్ళి ఆమె ఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రశాంత్తో జరిగిపోయింది. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంటి పని ముగించుకొని టీవీ చూస్తూ కూర్చుంది అనుపమ. అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసిన అనుపమ ఎదురుగా తన స్నేహితురాలి స్పందనని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటే అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా నన్ను అన్న స్పందన మాటలకి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, నిన్నెలా మర్చిపోతానే బాబు, ఎలా వచ్చావు మా ఇంటికి, అసలు నేనిక్కడ ఉంటున్నానని ఎలా తెలుసుకున్నావు, ఇంతకీ ఒక్కడితేవే వచ్చావా అన్నది అనుపమ. ఇంకా ఆపుతావా తల్లి నీ ప్రశ్నల వర్షం, లోపలికొచ్చాక నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తా, కానీ ముందు గుమ్మానికి అడ్డులే, వెనకాలే మా శ్రీవారు నన్ను కూడా వస్తున్నారు అన్న స్పందన మాటలకి గేటు వైపు దృష్టి సారించింది అనుపమ. ఆటో అతనికి డబ్బులిచ్చి గేటు తీసి లోపలికి వస్తున్న స్పందన భర్త రాజేష్ని చూసింది అనుపమ. సుమారు 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో బట్టల కంపెనీ మోడల్గా ఉన్నాడు. స్పందన అదృష్టానికి ఒక్క క్షణం అసూయపడింది అనుపమ. ఈయన మా వారు రాజేష్, అనుపమకి పరిచయం చేసింది స్పందన. నమస్తే అంటూ చేతులు జోడించి అప్రయత్నంగా అతని వంక చూసిన అనుపమకి ఎందుకో అతని చూపులు ఏదోలా అనిపించాయి. అతడు తనని పట్టి చూస్తున్నట్లు అర్థమైన అనుపమకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఆ తర్వాత అతనికి టిఫిన్ ప్లేట్లో ఇస్తున్నప్పుడు, మంచినీళ్ళ గ్లాసు అందిస్తున్నప్పుడు అతడు కావాలనే తన చేతి వేళ్లను స్పృశించినట్లు అనిపించి అతని ప్రవర్తనను మనసులోనే అసహించుకుంది అనుపమ. టిఫిన్లు టీలు అయ్యాక రాజేష్ డ్రాయింగ్ రూమ్లో మ్యాగజైన్సు టీవీతో కాలక్షేపం చేస్తే స్నేహితురాలిద్దరూ బెడ్రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడంతో మునిగిపోయారు. ఇంతకీ చెప్పవే, ఎలా కనుక్కున్నావు మా ఇల్లు? అదా, గిరిజలేదు, అది ఈ మధ్య ఓసారి బజార్లో కనపడింది, అదే చెప్పింది నీ గురించి. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఏళ్ళు అయ్యింది. చూసావా, స్నేహితులం అయ్యుండి ఒకే ఊళ్ళో 2 ఏళ్ల బట్టి ఉంటూ ఒకరి గురించి ఒకరం తెలియకుండా గడిపేశాం, ఎంత చిత్రమో అన్నది స్పందన. నిజమే స్పందు, జీవితంలో ఎన్నో చిత్రాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి నిట్టూరుస్తూ అన్నది అనుపమ. అదృష్టవంతురాలివి, కట్నం లేకుండా బ్యాంక్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నావు అన్నది స్పందన. దిగులుగా నవ్వింది అనుపమ. ఇంతకీ ఎన్ని గంటకు వస్తారే మీ వారు ఇంటికి? పనిలో పనిగా అన్నయ్య గారిని కూడా పరిచయం చేసుకుని వెళతాము మేము అన్న స్పందన మాటలకి ఉలిక్కి పడింది అనుపమ. ఇవాళ ఆయన త్వరగా ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంది. అందంగా రాకుమారిలా ఉన్న స్పందన భర్త ప్రశాంత్ రూపాన్ని చూసి తప్పకుండా నవ్వుకుంటాడు. స్పందన మాత్రం తన గుమ్మం దాటి కాలు బయట పెట్టడానికే కాకి ముక్కికి దొండపండు అని తప్పకుండా అనుకుంటుంది. తమ జంటను చూసి స్పందన సంగతి తనకి తెలియందేముంది? కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి ఎన్ని పేర్లు పెట్టేదని, చూసిన ప్రతివాడిని వారిలో ఉండే ఏ కాస్త శారీరక లోపమో పట్టుకొని ఆ లోపాన్ని హైలైట్ చేస్తూ నిక్నేమ్ పెట్టి పిలిచేది. పొడవు ముక్కు ఉంటే గద్ద ముక్కని, చిన్న ముక్కు ఉంటే చప్పుడు ముక్కు అని పిలిచేది, పొడవుగా ఉంటే గడకెర్ర అని సంబోధించేది. అలాంటి స్పందన తన భర్తని మాత్రం వదులుతుందా ఏమిటి అనుకుంది అనుపమ. ఏమిటి అను, అలా పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? ఎదురుగా నేనున్నాను తల్లి. ఏం లేదే స్పందు, కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి నిక్నేమ్స్ పెట్టి ఏడిపించేదానివిగా, అది గుర్తొంచి నీ అదృష్టం బాగుంది, ఏ వంకా పెట్టలేనంత అందమైన భర్త దొరికాడు అన్నది అనుపమ. జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని మూటగట్టుకున్నాగా మరి. ఇంతకీ అందరికీ నిక్నేమ్స్ పెట్టి పిలిచిన నేను మా వారిని కూడా ఓ నిక్నేమ్తో పిలుచుకుంటా, అదేమిటో తెలుసా? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నవ్వుతూ అంది స్పందన. ఆమె పెదవులు నవ్వుతున్నా ఆమె కళ్ళల్లోని నీటి పొర అనుపమ దృష్టిని దాటిపోలేదు. మరి నీకింకా అవన్నీ గుర్తున్నాయా అను? కాలేజీ రోజులే వేరు. అసలు ఆ జీవితం, ఆ హ్యాపీనెస్ మళ్ళీ రాదు మనకి. బాధ్యతలు తెలియని టీనేజ్లో అపరిపక్వమైన ఆలోచనలు బాహ్య సౌందర్యానికే విలువనిస్తాయి. కానీ కొంత వయసు వచ్చాక
ఆలోచనలు పరిపక్వమయ్యాక కానీ తెలియదు అంతఃసౌందర్యం ఎంత గొప్పదో అన్నది స్పందన. ఏమిటే జీవితాన్ని కాచి వడబోచినట్లు మాట్లాడుతున్నావు అన్నది అనుపమ. జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని మూటకట్టుకున్నాగా మరి. ఇంతకీ అందరినీ నిక్నేమ్స్ పెట్టి పిలిచిన నేను మా వారిని కూడా ఓ నిక్నేమ్స్తో పిలుచుకుంటా. అదేమిటో తెలుసా? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నవ్వుతూ అంది స్పందన. ఆమె పెదవులు నవ్వుతున్నా ఆమె కళ్ళల్లోని నీటి పొర అనుపమ దృష్టిని దాటిపోలేదు మరి. స్పందన చెప్పడం మొదలుపెట్టింది. రాజేష్ అందానికి పడిపోయిన నేను అమ్మా నాన్నలకి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి రాజేష్ని పెళ్లి చేసుకున్నాను. శారీరక లోపాలనే చూసిన నేను అతడికి మానసిక లోపాన్ని కనిపెట్టలేకపోయాను. అందుకు ఫలితం అనుభవిస్తున్నాను అను. రాజేష్కి లేడీస్ వీక్నెస్, ఏ భర్తకి ఉండకూడని లోపం, ఈ భూమి మీద ఏ భార్య సహించలేని లోపం. రాజేష్ బార్లకు వెళ్తాడు, అమ్మాయిలతో గడుపుతాడు. కానీ అసలు చిత్రం ఏమిటంటే తను చేసేవన్నీ తప్పులని అతడు అనుకోడు. హై క్లాస్ సొసైటీలో ఇవన్నీ కామన్ అంటాడు, అదే కల్చర్ అంటాడు. ఇప్పుడు చెప్పు, నేను అదృష్టవంతురాలినేనా అన్నది స్పందన. ఏమిటోనే, నీది ఒక రకం బాధైతే నాది ఇంకో రకం. బ్యాంక్ ఆఫీసర్ని పొందిన అదృష్టవంతురాలను అన్నావు. నా అదృష్టం ఏపాటిదో మా ఆయనని చూస్తే కానీ తెలియదు నీకు అన్న అనుపమ మాటలకి ఏమిటే కొంపదీసి మీ వారికి కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అన్నది స్పందన. చచా, ఆయనకి తెలిసిందల్లా ఆఫీసు ఇల్లు. కానీ ఆయన అస్సలు బాగుండరు. ఆయన సమక్షం నాకే సంతోషాన్ని ఇవ్వదు. ఆయన స్పర్శ నాలో ఏ స్పందనను కలుగజేయదు. ఈ సంగతి బయటకు చెప్పి ఆయనని బాధ పెట్టలేక మనసులోనే అణుచుకొని రాజీ పడలేక రోజూ నరకము అనుభవిస్తున్నాను. స్పందన ఒక్క క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. చూడాను, ఏ జంటనైనా పెళ్ళైన మొదటి 10 ఏళ్లలో బాహ్య సౌందర్యం కలిపి ఉంచుతుంది. ఆ తరువాత జీవితపు చివరి మజిలీ వరకు వాళ్ళిద్దరినీ తోడు నీడగా కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ మాత్రం బాహ్య సౌందర్యం వల్ల పుట్టదు. ఆ ప్రేమని అందించేది అంతఃసౌందర్యం మాత్రమే. నువ్వు చెప్పినట్లు బాహ్య సౌందర్యమే ప్రధానం అనుకుంటే సినిమాల ప్రభావం వల్ల పైపై మెరుగులకే ఆకర్షింపబడి చేసుకునే ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమవుతున్నాయి? నువ్వు చెప్పినట్లు అందమే ప్రధానం అనుకుంటే ముసలి వయసులో అందం హరించుకుపోయాక భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకోవాలి. కానీ అలా జరుగుతుందా ఎక్కడైనా? ఇంకా చెప్పాలి అంటే ఆ వయసులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువవుతుంది అను. నీ భర్త బ్యాంకు ఆఫీసర్ హోదాలో ఉండి కానీ కట్నం లేకుండా ఏరికోరి నిన్నే ఎందుకు చేసుకున్నాడు? అందుకు కేవలం నీ అందమే కారణమంటే నేను ఒప్పుకోను. మీ ఇంటి పరిస్థితులకి జాలిపడి కూడా చేసుకున్నాడని ఎందుకు అనుకోవు? ఎదుటి మనిషిలోని పాజిటివ్ పాయింట్స్ గురించి ఆలోచించు. నీ జీవితం హ్యాపీగా గడుస్తుంది. అయినా అతడు నీకు నచ్చకపోతే ఆ సంగతి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు పరిస్థితులకి తలవంచి తాలి కట్టించుకుని ఇప్పుడు అతడి సుఖ సంతోషాలని దూరం చేస్తే హక్కు నీకు లేదు అను. నువ్వేమనుకోనంటే ఒక్కటి అడుగుతాను. రాజేష్ లాంటి భర్త నీకు దొరికితే ఏం చేస్తావు? అందమైన అతని ముఖం చూస్తూ అతడి స్త్రీ బలహీనతను క్షమించగలవా అన్న స్పందన మాటలకి ఉలిక్కి పడింది అనుపమ. ఒక్కసారిగా అతని చూపులు గుర్తొచ్చి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. వద్దు వద్దు, అలాంటి భర్త మేడుపండు లాంటి ఆ ఆకారం తనకి జన్మజన్మలకి వద్దు. అనుపమ అంతరాత్మ గలం విప్పింది. అనుపమ మనసు చదివిన స్పందన నవ్వింది. ఏమండి, ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేయండి, ఇద్దరం సినిమాకు వెళదాం అన్నట్లు వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తారు కదూ అన్న అనుపమ వంకే ఇది కళ నిజమా అన్నట్లు చూస్తూ నిలబడిపోయాడు ప్రశాంత్. ఇక ఆ జంట జన్మ జన్మలకు కలిసుంటారనే నమ్మకంతో ఈ కథను ముగిస్తున్నామండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.